అసెంబ్లీ రికార్డుల నుంచి బాలకృష్ణ వ్యాఖ్యలు తొలగింపు జరుగుతుందా? జరగాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నిండు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు చిరంజీవి గారిని ఇద్దరి మీద ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. ఆయనకు ముందు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలపై చర్చించడం కోసం చిరంజీవి గారితో కలిసి కొంతమంది ప్రముఖులు ఇండస్ట్రీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భంలో మరి ఆ ఎపిసోడ్ మీద కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మరి వాళ్ళందరినీ చిరంజీవి గారు తీసుకుని వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కలవనన్నారని, అయితే మీరే కదా రమ్మంటే నేను వచ్చాను అని చెప్పేసి గట్టిగా ఆయన మాట్లాడేసరికి వచ్చి కలిశారని కామినేని గారు మాట్లాడారు. అయితే అది కూడా కరెక్ట్ ఏం కాదు, వాస్తవం కాదు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడింది. ఆ తర్వాత ఆ విషయం చిరంజీవి గారు వివరణ ఇచ్చారు లెటర్లో. సరే ఆయన ఏదో మాట్లాడారు, దాన్ని అట్లా వదిలేయచ్చు. వెంటనే బాలకృష్ణ గారు లేచి గట్టిగా గద్దిస్తూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆ సైకోగాడు అని చెప్పేసి మాట్లాడారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే. మీరు గతంలో మిమ్మల్ని వైసీపీ వాళ్ళు అలా మాట్లాడబట్టే కదా వారికి ప్రజలు 11 స్థానాలను పరిమితం చేశారు. మీరు ఒక సభ్యుడిని, మీ సభలో సభ్యుడు ఆయన జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే. నేను ప్రతిపక్ష నేత కూడా నేను పులివెందుల ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా మాట్లాడడం తప్పు, దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. సరే ఆ విధంగా మాట్లాడారు, అయిపోయింది, ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం. చిరంజీవి గారిని ఎందుకు మళ్ళీ లాగటం? అనేదో పెద్ద చిరంజీవిని ఈయనేదో అడిగాడంట జగన్నే, పెద్ద ఆయన వచ్చాడంట, దిగొచ్చాడంట. ఏంటంటే ఆ మాటలు? ఎప్పుడైనా చిరంజీవి గారు మిమ్మల్ని మాట్లాడా? అంటే మీ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? రగిలిపోతూ ఉన్నారు చిరంజీవి గారి అభిమానులు. ఎంత కండకావరం బాలకృష్ణకి అని మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. తప్పు కదా అది? 20 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు సభలో, ఒక్కరు కూడా స్పందించలా, ఒక్కరు కూడా మాట్లాడలా. తప్పు కదా అది? చిరంజీవి గారు లెగసీయే కదా. ఈరోజు మీరు 21 మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే పవన్ కళ్యాణ్ గారు సభలో లేరు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయన కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారు వ్యాఖ్యలు ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చేవాడు, అందులో డౌటే లేదు. మరి మిగతా వాళ్ళు సభ్యులు ఉన్నప్పుడు అట్లీస్ట్ మాట్లాడాలి కదా. అంటే భయంతో మాట్లాడలేదా? లేకపోతే మాకెందుకు కాంట్రవర్సీ అని మాట్లాడలేదా? లేదా చిరంజీవి గారు అంటే అన్నారు, లేదు చిరంజీవినే కదా, మనల్ని కాదు కదా, లైట్ తీసుకున్నారా? ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సింది ప్రజలకి, జనసేన ఎమ్మెల్యేలు, చిరంజీవి గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా కుటుంబ అభిమానులకి చెప్పాలి సమాధానం. మీరు సభలో మీ అధినేత అన్నయ్యను వ్యంగ్యంగా మాట్లాడుతూ అవమానపరిస్తే అట్లీస్ట్ మీరు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. కందులు దుర్గేష్ గారిని ఉద్దేశిస్తూ గద్దిస్తూ గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి అంటూనే ఏదో ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఆయన పేరు ఏదో 9వ పేరుగా పెట్టారంట, ఏదో సమావేశానికి ఇన్వైట్ చేస్తూ దుర్గేష్ గారు ఫోన్ చేసి ఎవడాడు పెట్టింది అని అడిగాను అని చెప్తున్నాడు. ఒక మంత్రిని మీరు ఫోన్ చేసి ఎవడాడు నా పేరు పెట్టింది అట్లా అని అడిగారంటే ఏంటది? తప్పు కదా అది? సరే అడిగారు అనుకో, అది మీరు సభలో చెప్పాలా? కెమెరాలు ఉన్నాయి, సభ జరుగుతుంది, చెప్పాలా అది? సరే దుర్గేష్ గారికి మీకు ఉన్న చనువు ప్రకారం అడిగారు అనుకో. లేదు మీరు చంద్రబాబు గారి బామ్మర్ది, ముఖ్యమంత్రి బామ్మర్ది కాబట్టి, లోకేష్ గారికి పిల్లనిచ్చిన మేనమామ కాబట్టి, సో మీరు కాస్త అప్పర్ హ్యాండే కాబట్టి మంత్రులందరికన్నా అందులో డౌట్ లేదు, అడిగారేమో అని అనుకోవచ్చు. అది చెప్పాలా మీరు సభలో? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంటే దుర్గేష్ గారు భయపడిపోయారు బాలకృష్ణ గారికి అనుకోవాలా? లేదా బాలకృష్ణ గారు అహంకారంతో మాట్లాడుతున్నారు అని అనుకోవాలా? ఇవన్నీ ఎందుకు మీరు కాంట్రవర్సీకి అవకాశం ఎందుకు ఇస్తారు మీరు బాలకృష్ణ గారు? సో ఇప్పటికైనా జనసేన ఎమ్మెల్యేలు అడగండి, ఆయన ఏదైతే మాట్లాడాడో వ్యాఖ్యలు తీసేయమని, అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించమని అడగండి. కొంతమంది ఆయన సోషల్ మీడియాలో తొలగించేశారని పెట్టారు, తొలగిస్తే ఎక్కడ ఒక న్యూస్ కూడా రాలేదు, ఎక్కడ తొలగించారని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా ఏం జారీ అవ్వలేదు, అసెంబ్లీ సమావేశాలు కూడా ఏం చెప్పలా, లేకపోతే చెప్పేవాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే చిలికి గాలివాన్ అవుతాయి.
రేపొద్దున మళ్ళీ పరిస్థితి యథావిధవుతుంది. ఇక్కడ అసెంబ్లీలో మీరు చిరంజీవి గారిని అంత వ్యంగ్యంగా మాట్లాడాలా? చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేశారు యూరోప్ నుంచి. ఆయన యూరోప్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. లెటర్ చాలా క్లియర్గా రిలీజ్ చేశాడు. బాలకృష్ణ నా మీద అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడటం చూశాను, నేను వివరణ ఇస్తున్నా అన్నాడు. నాకేం అవమానం జరగలేదని చెప్పాడు ఆయన. నేను మిమ్మల్ని కూడా రమ్మన్నాను, జెమినీ కిరణ్ తోటి ఫాలోఅప్ చేస్తే మీరు అందుబాటులో రాలేదు, మీకు ఫోన్ చేస్తే మీ ఫోన్ కూడా కలవలేదు, ఇది తీయలేదు, ఇది చెప్పాడు చిరంజీవి గారు లెటర్లో క్లియర్గా. మీరు అసలు ఫోన్కి అందుబాటులో రాలేదు, మనుషులను పంపిస్తే అందుబాటులోకి రాలేదు, మేము వెళ్ళి కలిసాము ఇష్యూ సాల్వ్ చేయడం కోసం. నా సినిమాకి నీ సినిమాకి ఇద్దరు సినిమాలకు రేట్లు పెంచుకున్నాం కదా టికెట్లు అని చెప్పేసి క్లియర్గా ఆయన ముఖం మీద చెప్పేశాడు, కొట్టినట్టు చెప్పాడు చిరంజీవి గారు. అవసరమా ఇవన్నీ? ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, ఎప్పుడో జరిగింది, అవసరమా? కరెక్ట్ కాదండి, ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు కాస్త బాలకృష్ణ గారిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. మరి లోకేష్ గారు మరి ఏ విధంగా కంట్రోల్లో పెడతారో చూడాలి, బాలకృష్ణ గారు ఏ విధంగా కంట్రోల్లో పెడతారో చూడాలి. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితే తప్పు కదా. అసలు మొన్న ఈ మధ్య నాగబాబు గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు గెలిపించారు, మీరంతా నేనే గెలిపించానని ఎవరన్నా అనుకుంటే వారి కర్మ అన్నారు. వాస్తవమే, ఆయన అంది. ఎవరు గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారిని? 70,000 కాపు ఓట్లు ఉన్న నియోజకవర్గం పిఠాపురం, ప్రజారాజ్యం గెలిచిన నియోజకవర్గం పిఠాపురం. ఆ పిఠాపురంలో ఎవరో వచ్చి గెలిపిస్తాడు ఆయన్ని? అలా ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అన్నారు. దానికి ఏం తప్పు? దానికి ఎన్ని తిట్లు తిట్టారు తెలుగుదేశం వాళ్ళు ఆయన్ని, నాగబాబు గారిని, సోషల్ మీడియా వేదికగా మంత్రి పదవి కూడా రానికుండా చేశారు ఈ రోజుకి. మరి బాలకృష్ణ గారు మాట్లాడింది బాగుందా? వినసొంపుగా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారిని కదా తిట్టింది, పేరు పెట్టే కదా అన్నది. ఏంటంటే చిరంజీవి అనేది పెద్ద ఆయన చెబితే ఈయన వచ్చాడంట అని. ఏంటంటే మాటలు తగుద్దా? మీ 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 హుందాతనానికి తగుతుందా ఈ మాటలు? ఆ రోజు సభలో భువనేశ్వర్ గారు మీ చెల్లి గారిని వైసీపీ వాళ్ళు అవమానించినప్పుడు మీరు ఎమ్మెల్యేనే కదా, 23 మంది ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు కదా, ఎక్కడ పోయారు సార్ మీరు? ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? మీరు భయపడ్డారా సభలో మాట్లాడటానికి? మరి ఆ రోజు అనొచ్చుగా, ఎవడరా నా చెల్లి గురించి మాట్లాడుతుంది అని మీ భాషలో. ఇవన్నీ అడుగుతారు మిమ్మల్ని ప్రజలు. ఇప్పుడు మీ అందరికి అండగా నిలబడింది ఎవరు? మెగా కుటుంబం నిలబడింది, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, మెగా కుటుంబం అభిమానులు నిలబడ్డారు. సో కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మనం ముందుకు వచ్చామని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అడుగుతున్నాయి కాదు, మెగా కుటుంబ అభిమానులు మిమ్మల్ని అడుగుతున్నారు. సో కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇమీడియట్గా రికార్డుల నుంచి తొలగించాలి అని అఖిల భారత చిరంజీవి యువత కూడా డిమాండ్ చేస్తుంది. బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలంటున్నారు, ఈ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలంటున్నారు. కాబట్టి జనసేన ఎమ్మెల్యేలు మరి ఏ స్టాండ్ తీసుకుంటారో, జనసేన అధినేత ఏ స్టాండ్ తీసుకుంటారో, మరి బాలకృష్ణ గారికి సంబంధించిన అంశం మీద చంద్రబాబు గారు ఏం స్పందిస్తారు, లోకేష్ గారు ఏం స్పందిస్తారు చూడాలి. ఇక్కడ ఒకటి క్లియర్, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు, ముగ్గురు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బాలకృష్ణ గారు ఆయన మాట్లాడిన మాటలు పెద్దగా ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది బహుశా చంద్రబాబు గారి అభిప్రాయం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విషయం మరి ఇది ఎంత దూరం పోతుందో చూడాలి. ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద ఉంటుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ఏ ఎపిసోడ్ ఎటువైపు దారి తీస్తుందో.